మనం వంశీతో ఒకసారి మాట్లాడదాం. వంశీ, నిజంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితి ఎట్లా ఉందో మనకి సామాన్యుడు రవికాంత్ చెప్తున్నారు. ఎక్కడ చూసినా కూడా అధికారుల నిర్లక్ష్యం, అలసత్వం కనిపిస్తుంది. అంటే ఎందుకు ఇట్లా అధికారులు వ్యవహరిస్తున్నారు అనేది చూసుకుంటే మళ్ళీ వేళ్ళన్నీ కూడా ప్రధానంగా ఇక్కడ హైదరాబాద్ వైపే చూపిస్తున్న పరిస్థితి. ఎందుకంటే ముఖ్యమంత్రి నుంచి ప్రధానంగా ఆదేశాలు రావాలి, ప్రధాన యంత్రాంగం అధికారుల నుంచి ఆర్డర్స్ అందాలి, ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కావాలి. సో బేసిక్గా సమస్య ఎక్కడి నుంచి మొదలైంది అనే ప్రశ్న కూడా ఇప్పుడు ప్రజల్లో తలెత్తుతోంది. ఎందుకంటే క్షేత్రస్థాయిలో అధికారులు ఎందుకు ఇంత కేర్లెస్గా ఉన్నారు, ఎందుకు సహాయం చేయట్లేదు, ఇప్పటికీ ఎందుకు వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు సహాయం అందట్లేదు అనే దాని ప్రశ్నార్థకంగా మారింది. బేసిక్గా ఏం జరుగుతుంది, ఇక్కడ ఏం జరుగుతుంది? ముఖ్యమంత్రి నిజంగా సీరియస్గా చాలా కీలకంగా ప్రజలు ప్రాణాలు అరచేతులు పెట్టుకుని ఆర్తనాదాలు చేస్తున్న టైంలో ఇక్కడ సీఎం ఏం చేస్తున్నారు, ఎందుకు ప్రజల దగ్గరకు వెళ్ళలేదు, మంత్రులు ఎందుకు వెళ్ళలేదు అనే ప్రశ్న నిన్న మొన్నటి వరకు కూడా మనం మాట్లాడుకున్నాం. కానీ చాలా క్లియర్గా ముఖ్యమంత్రి ఎంటర్టైన్మెంట్ మోడ్లో ఉన్నారు. సినిమాకి పోయేసి వచ్చిందనే వార్త కూడా చక్కర్లు కొడుతున్న సందర్భం కనిపిస్తుంది. మన గతంలో కూడా మంత్రి కోమటిరెడ్డి కూడా రైతులకు సంబంధించి ఇంకేదో చాలా ఇంపార్టెంట్ విషయం ఉంటే లేదా అవన్నీ తర్వాత ముందుగా క్రికెట్ మ్యాచ్ చూడాలి అన్న వైఖరి మనం చూస్తున్నాం. అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి కీలకంగా మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, వీళ్ళ ఆలోచన విధానం, వీళ్ళ వ్యవహార శైలి వల్లనే ఇంత నిర్లక్ష్యంగా అధికారులు వ్యవహరిస్తున్నారని భావించాల్సిన అవసరం ఉందా? ప్రభుత్వ అధినేతల పరిపాలన లోపం మాత్రం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఐఎండీ ముందస్తుగానే అలర్ట్ ఇచ్చినా కూడా రాష్ట్ర ప్రభుత్వ అధినేతలు ఎందుకు యాక్టివ్ కాలేదనేది కూడా ఒక ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే సాధారణంగా ఏదైతే నదుల పరివాహక ప్రాంతాలలో కొంత వరద బీభత్సం అనేది సాధారణ వర్షం పడినా కూడా కొంత పెరుగుతూ ఉంటుంది. కానీ రెడ్ అలర్ట్ ఇచ్చారు. అంటే 27వ తారీఖు నుంచే వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేస్తూ ఉంది. దాంతోపాటుగా అటు సిఎస్కి కూడా నివేదిక ఇస్తూ ఉంటారు, ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి అలర్ట్ జారీ చేస్తూ ఉంటారు. దాంతోపాటుగా సీఎం దృష్టికి కూడా ఈ ఏదైతే రాష్ట్రానికి సంబంధించి విపత్తు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ముందస్తుగానే చర్యలు తీసుకోవాలని కూడా రాష్ట్ర ప్రభుత్వ అధినేతలకు ముందస్తుగానే అలర్ట్స్ వెళ్తూ ఉంటాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి అలర్ట్ వెళ్ళినా కూడా సరైన సమయంలో ప్రజలను అప్రమత్తం చేయకపోవడంతో అటు ప్రాణ నష్టం కావచ్చు, భారీగా ఆస్తి నష్టం కూడా సంభవించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ప్రధానంగా ముందస్తుగానే ఏదైతే 30వ తారీఖు కావచ్చు, 31వ తారీఖు కూడా కావచ్చు, అల్పపీడనం ఏర్పడిన తర్వాత అది వాయుగుండంగా మారిన తర్వాత దాని తీవ్రత అనేది తెలంగాణ రాష్ట్రం పైన అత్యధికంగా ఉంటుందని కూడా వరుసగా దాదాపుగా వారం రోజుల పాటు కూడా అలర్ట్స్ ఇచ్చినా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు కావచ్చు, అటు ఏదైతే రాష్ట్ర అధికారులు కావచ్చు, క్షేత్రస్థాయిలో పనిచేసినటువంటి అధికారులు కూడా ఏం చేస్తున్నారు అనేది ఒక ప్రశ్నార్థకంగా మారిందని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే నదుల పరివాహక ప్రాంతాలలో వర్షాలు బాగా పెరిగినప్పుడు కూడా వరద ఉధృతి పెరుగుతుంది అనేది కూడా చాలా స్పష్టంగా ఉన్నటువంటి సమాచారం. ఇప్పుడే కాదు, మన గతంలో కూడా చూస్తూ ఉన్నాము. వర్షాలు ప్రభావితం ఏదైతే ఎక్కువగా పడే అవకాశం ఉన్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలకు హెచ్చరికలు జారీ చేయాలి. హెచ్చరికలు జారీ చేసిన తర్వాత వారిని ఏదైతే వేరే ప్రాంతాలకు తరలించారో వారికి పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయాలనే అంశానికి సంబంధించి కూడా ఎలాంటి చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది ప్రజెంట్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో. కానీ ఇంత అలర్ట్ ఇచ్చినా అటు చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టు అన్నట్లుగా ఏదైతే తుఫాన్ వచ్చిన తర్వాత, ఏదైతే వాయుగుండం వచ్చిన తర్వాత రోడ్లపైకి కొన్ని వేల లక్షల మంది రోడ్ల మీదకి వచ్చిన తర్వాత, ప్రాణాలు కోల్పోయిన తర్వాత, దాంతోపాటుగా భారీగా ఆస్తి నష్టం అయిన తర్వాత అటు పరామర్శించడానికి వస్తే ఏం లాభం ఉంటుంది? ఎందుకంటే ముందస్తుగానే అలర్ట్ చేసినటువంటి ఐఎండీకి సంబంధించి కూడా ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు? మనం గతంలో కూడా చూసాము. అనేక అంశాలకు సంబంధించి కూడా మంత్రులు కోమటిరెడ్డి కావచ్చు, దాంతోపాటుగా ముఖ్యమంత్రి కూడా వ్యవహార శైలిని మనం చూస్తూ ఉన్నాము. ప్రజా సమస్యలను పక్కకు పెట్టి ఎంటర్టైన్మెంట్స్ వైపు వెళ్ళినటువంటి పరిస్థితి కూడా మనం గతంలోనే చూసాము. ఆ రోజు వరద ఉధృతి ఉంటుంది అనేది సాయంత్రం నుంచి కూడా ప్రచార మాధ్యమాల్లో కావచ్చు, ఐఎండీ కూడా కోడే కూస్తుంటే కూడా ముఖ్యమంత్రి సంబంధం లేనట్టు వ్యవహరించినటువంటి పరిస్థితి కూడా చూడొచ్చు. దాంతోపాటుగా రాష్ట్ర స్థాయిలో పనిచేస్తున్నటువంటి అధికారులు ఏం చేస్తున్నారు అనేది కూడా ఒక ప్రశ్నార్థకంగా మారినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఖమ్మం జిల్లా కావచ్చు, మహబూబాబాద్ జిల్లాలో కావచ్చు, దాంతోపాటుగా సూర్యాపేట జిల్లాలో భారీ వర్షపాతం ఉంటుందని కూడా అటు ఐఎండీ హెచ్చరించినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. కానీ ఎందుకు స్పందించలేదు? దాంతోపాటుగా ఏదైతే హెచ్చరికలు అనేవి ముందస్తుగానే జారీ చేసి ఉంటే కనీసం ఆస్తి నష్టం కొంత వాళ్ళు విలువైనటువంటి పత్రాలు కావచ్చు, దాంతోపాటుగా ఇంట్లో ఉన్నటువంటి కొంత సామాన్లు కూడా కాపాడుకునేటువంటి అవకాశం ఉంటుంది. అదే అర్ధరాత్రి పూట కనుక ఈ వరద వస్తే అక్కడ ఖమ్మం జిల్లాలో ప్రజల పరిస్థితి ఏందనేది ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఉదయం పూట వచ్చింది కాబట్టి ప్రజలు తప్పించుకోవడానికి, బయటకు వెళ్ళిపోవడానికి కొంత సమయం దొరికింది. ఎందుకంటే వరదను అబ్జర్వేషన్ చేయడానికి కూడా వాళ్ళు కళ్ళారా చూసిరు కాబట్టి తప్పించుకున్నారు. కానీ లేకపోతే భారీ ప్రాణ నష్టం నమ్మించేటువంటి పరిస్థితి ఏదైతే సంభవించేటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము.
చూస్తున్నాము. కానీ ఏదైతే వరద సహాయానికి సంబంధించి కూడా వాయుగుండం తగ్గుముఖం పట్టిన తర్వాత అల్పపీడనంగా మారిన తర్వాత వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి కనీసం వారికి భరోసా కల్పించారు అనేది కూడా ఒక ప్రశ్నగానే చెప్పవచ్చు. అటు ఖమ్మం జిల్లా ప్రజలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. దాంతోపాటుగా అటు మహబూబాబాద్ జిల్లా కావచ్చు, దాంతోపాటుగా సూర్యాపేట జిల్లాకు సంబంధించినటువంటి ప్రజలను కూడా ఆదుకోవడంలో ఈ ప్రభుత్వం శూన్యమైందని కూడా మనం ప్రధానంగా చెప్పవచ్చు. ఖమ్మం జిల్లాకు సంబంధించి కూడా ఇప్పటికీ ఐఎండీ అలర్ట్ ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఆ అలర్ట్ని చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు కూడా అటు ఏదైతే ఎలాంటి అలర్ట్ రాలేదు, మంత్రుల నుంచి కూడా ఎలాంటి ప్రెస్ మీట్ లేదు. అంటే వాళ్ళలో ఎంతటి నిబద్ధత ఉందనేది మనకు అర్థమవుతుంది ప్రజల పట్ల అనేది మనకు చాలా స్పష్టంగా అవుతుంది. కానీ ప్రజలు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. రానున్నటువంటి 48 గంటల పాటు భారీ నుంచి అతి భారీ వర్షం ఉండబోతుంది. ప్రధానంగా నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల ప్రజలు మాత్రం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రైట్ వంశీ, అంటే ఇవన్నీ చూస్తుంటే ఈ ప్రభుత్వం కేవలం మాటల్లో మాత్రమే ఉంది, చేతల్లో ప్రభుత్వం అనేది లేదు, పని చేయడంలో కూడా ప్రభుత్వం అనేది లేదు అనేది చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది.